హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఇంకా న్యూ ఇయర్ పూజకి వెళ్ళటానికి ఇలాగైతే రెడీ అయిపోయామన్నమాట. మా అన్షు డ్రెస్ ఎలాగుందో కమెంట్ చేయండి. అన్షు అటు కనిపించట్లేదు అన్న, ఇట్రా మీరు కనిపించట్లేదు ఆంటీ. ఓ ఊరికి అన్షు డ్రెస్ ఎలాగుందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. మా వీధిలో అయితే ఇంకా న్యూ ఇయర్ కోసం రంగురంగుల ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ మా ఎదురింటి అక్క వాళ్ళు అయితే ఇలా స్టార్ట్ చేసేసారు. ఈవినింగ్ నేను ఒక షార్ట్లో అయితే పోస్ట్ చేశాను కదా, ఈ ముగ్గే అనమాట. దాని తర్వాత ఇది వేశారు. మా వీధిలో ఉండే ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కన మాకున్న డ్రెస్ అయితే ఇది అనమాట. మేము గుడికి వెళ్ళటానికి ఎలాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టాప్ వేసేసుకున్నాను నేను సింపుల్గా, శారీ కట్టుకోవడం కన్నా కూడా టాప్ బాగుంటుందని. ఇంకా గుడి స్టార్ట్ అవ్వలేదని చెప్పి మేమైతే అంతే ఇక అప్పుడు చెప్తా నేను మళ్ళీ నిన్నప్పటికప్పుడే షాపుకి పంపించి కొత్త డ్రెస్ కొనిపిస్తా. ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి అయితే వీడియో క్లిప్ తీస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అందరూ ఇప్పుడే వాకిళ్ళు అయితే కడిగారనమాట, ఇంకా స్టార్ట్ చేయలేదు. మేము చర్చికి వెళ్ళేసి వచ్చే టైంకి ఇంకా అందరి ఇల్లు ముందు కలకలలాడుద్ది. మేమైతే వేయం ఫ్రెండ్స్, మేము క్రిస్టియన్స్ కాబట్టి. ఇందాకైతే ఈ ముగ్గు సగంలో చూపించాను కదా, ఇప్పుడు చూడండి కంప్లీట్ అయిపోయింది అనమాట. మా ఎదురింటి అక్క వాళ్ళది. ఎలాగుందో లైక్ చేయండి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. చూడండి ఇంకా అందరూ వేస్తున్నారనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వేస్తున్నారు. ఇది ఒక ముగ్గు అనమాట, ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. బాగుంది. ఇంకా అటేసరే మీ సైడ్కి వేసుకున్నారే. హ్యాపీ న్యూ ఇయర్ అని ఇటు సైడ్కి వేసేది పోయి. ఇది ఇంకొక ముగ్గు అనమాట. ఇది కూడా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ రాయలేదా? మీ ముగ్గులన్నీ నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూసుకోండి ప్రతి సంవత్సరం, అంతే కదా? ప్రతి సంవత్సరం నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అమ్మ లాస్ట్ ఇయర్ ఈ ముగ్గు వేసుకున్నామా అని చూసుకోండి. నేను పెడతాగా ఈ సంవత్సరం నుంచి. కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి తీస్తానులే, తీసి పెడతాను. వెళ్ళేటప్పుడు పెడతా. అన్ని రౌండ్లే మాట్లాడుకొని వేసేసినట్టున్నారు, రౌండ్ రౌండ్. దా బాగా తీసారే. వీళ్ళు కూడా వేసేసారు. ఏంటి బాగుంది ఇది. ఇంకా మేమైతే చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. మా చర్చ్ దగ్గర ఇక్కడ మరియమ్మ గారి స్టాచ్యూ, మరియమ్మ గారు ఉంటారనమాట ఇక్కడైతే. ఇంకా ఇక్కడ మా చర్చ్ ముందర కూడా ముగ్గులు చాలా బాగా వేసారండి. చూడండి, నేను ఇప్పుడే చూడడం అంటే ఈ దారిలో ఇంకా నేను రాను కదా, అందుకే నాకు తెలియదు అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. 2025 అనేసారు. లైటింగ్ అంతా ఒకసారి చూపిద్దామని చెప్పి నేనైతే ఇలాగ వీడియో తీశాను. అండ్ ముగ్గులు కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. ఇంకా లోపలికి వెళ్తూ నేను వీడియో అయితే తీస్తున్నాను. అయితే ఇంకా సాంగ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పి నేనైతే రికార్డింగ్ అయితే చేస్తున్నాను, అదే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి ముగ్గు ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇన్ని ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వీలైతే మీ ఇంటి ముందు ఇలాంటి ముగ్గులు ఏమన్నా వేసారేమో చూడండి. చాలా వరకు ఒక ముగ్గు అయితే వైరల్ అయింది ఫ్రెండ్స్, ఆ ముగ్గే వేశారు చాలామంది. అలా వేయకూడదు ఎప్పుడు కూడా, మనం అంటే డిఫరెంట్గా వేసుకోవాలన్నమాట, అప్పుడే చాలా బాగుంటుంది లుక్గా. ఇంకా మేము క్రిస్మస్కి అయితే ఒక ఫోటో కూడా అయితే తీసుకోలేదన్నమాట, అందుకని చెప్పి ఇంకా ఇది చూడండి, ఇదైతే తీసేసి ఫోటో తీసుకుందామని వెళ్ళిపోయామండి. ఈరోజు న్యూ ఇయర్ కదా, నేను లాస్ట్ నైట్ అన్నీ హాఫ్ చూపించాను కదా, ఇప్పుడు కంప్లీట్గా ముగ్గులు అయితే చూపిద్దామని చెప్పి వచ్చానమాట.
ఇదిగోండి ఇది ఒక ముగ్గు. రాత్రి వచ్చినప్పుడు ఉంటాయా అప్పుడు ఇంకా అప్పుడు ఆ టైంలో ఎలా తీసుకున్నా. ఇదిగోండి ఇది ఒకటి. నైట్ తీసుకుందామంటేనేమో బాగా చీకటిగా ఉంది, అందుకని తీసుకోలే. ఇప్పుడు తీసుకుందామంటేనేమో బాగా తొక్కేశారు బండ్లు. దేవు మమ్మల్దా? సరే ఇదిగో ఇంకో దేవు మమ్మ అంట ఉందా ఏం మరి తెలియదు నాకు. అంతా తొక్కేశారా తీసుకుందామంటే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే న్యూ ఇయర్ స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ, అలాగే వేడి వేడి పలావు, తర్వాత మటన్ కర్రీ అన్నమాట. మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ చేయండి కామెంట్ సెషన్లో. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు 3 మిగిలినాయి అన్నమాట. ఇంకా దాంట్లో కానీ చట్నీ, ఈ గారెలు చట్నీ అయితే మా అత్తగారు చేశారు, మేము లేకలేదన్నమాట. చర్చ్కి వెళ్ళాము కదా, మార్నింగ్ 4కి వచ్చాము కదా, అందుకని చెప్పి ఎమ్మి చికెన్ అయితే దగ్గర పడి వచ్చింది. టైం అయితే 1:30 వస్తుంది అనమాట. ఇలా అయితే మా న్యూ ఇయర్ గడిచిపోయిందనమాట. ఇంకంతే, నైట్కి కూడా ఏం వండవసరం లేదు. నేను 2 పూట్లకు అని చెప్పి వండేసాను అన్నం కూర అన్ని. ఇంకా మటన్ ఉడుకుతుంది, ఇది ఉడుకుతుంది అనమాట. క్లైమాక్స్లో ఉంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.